ఇండియాలో రీసెంట్ గా ఒక ఆన్లైన్ పొలిటికల్ మూవ్మెంట్ చాలా వైరల్ అయింది. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక జడ్జ్ అన్న వర్డ్స్ ని పట్టుకొని ఒక మినీ నేషనల్ మూవ్మెంట్ కింద మార్చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా పేజ్ ని మర్చిపోకుండా ఫాలో చేయండి. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ హియరింగ్ లో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు అన్ఎంప్లాయిడ్ యంగ్స్టర్స్ ఆర్ లైక్ కాక్రోచెస్ అని అన్నారు. ఆ కామెంట్ చాలా మంది యూత్ పర్సనల్ గా తీసుకున్నారు. ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్, ప్రెషర్, అన్సర్టనిటీతో స్ట్రగుల్ అవుతున్న జనరేషన్ కి ఆ వర్డ్ చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది. విత్ ఇన్ 24 hours సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అనే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సెటైర్ గా స్టార్ట్ అయినా అది ఫాస్ట్ గా డిజిటల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం కి ఇన్స్టాగ్రామ్ లో 21.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ మూవ్మెంట్ వైరల్ అయ్యాక చాలా రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. యాంటీ నేషనల్ మూవ్మెంట్ అని, ఫాలోయింగ్ లిస్ట్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అకౌంట్స్ ఉన్నాయని. నేమ్స్ చెప్పాలనుకోవట్లేదు కానీ సోషల్ మీడియాలో చాలా నెరేటివ్ సర్క్యులేట్ అయ్యాయి. ఇది యాక్చువల్లీ కొంచెం కన్సర్నింగ్ కూడా. ఎందుకంటే జెన్జీ కొన్నిసార్లు కంప్లీట్ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ట్రెండ్స్ ని ఫాలో అవుతుంది. కానీ డిజిటల్ జనరేషన్ చాలా స్మార్ట్ కూడా. అకౌంట్స్ వెరిఫై చేసి చెక్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ని లాంగ్ టర్మ్ లో ఎవ్వరూ దాచలేరు. కానీ పర్సనల్ గా చెప్పాలంటే జడ్జ్ వర్డ్స్ తో నేను అసలు ఏకీభవించి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాల్సిన వాళ్ళే దీనిపైన కామెంట్ చేయడం ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ఆ ఒక్క స్టేట్మెంట్ ఇంటర్నెట్ జనరేషన్ ఫ్రస్ట్రేషన్ ని కంప్లీట్ మూవ్మెంట్ గా మార్చింది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక అఫీషియల్ పార్టీ కాకపోవచ్చు, కానీ డిజిటల్ జనరేషన్ ఫ్రస్ట్రేషన్ ఎలా మూవ్మెంట్ గా మారుతుందో మనకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టంగా మనకు చూపించాను. మీ సునీల్ రాజ్ సైనింగ్ ఆఫ్.